సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఎందుకు బాధపడుతున్నావు? ఈరోజు నిన్ను ఎవరైతే గనక తలెత్తుకోనేకుండా చేశారో, ఎవరైతే నిన్ను ఏడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పబోతున్నాను తల్లి. వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా ఎలా చేయబోతున్నాను అనే విషయాన్ని ఈరోజు నీకు చెబుతాను విను అని చెప్పి బాబా మనతో అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మాకు తెలిసిన ఒక గురువు గారి గురించి మీ అందరికీ తెలియచేస్తానండి. ఈయన మా జీవితాల్లో ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేశారు. ఈ గురువు గారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. మానవ జీవితంలో ఎన్నో సమస్యలు, ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ గురువు గారు చెప్తారు. అది ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, ధన సమస్య, అన్నదమ్ముల మధ్య గొడవలు, తోడికోడళ్ల మధ్య గొడవలు, శత్రు ప్రయోగాలు, ఇంకా మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. 100% ఆయన చెప్పినట్టుగా జరుగుతుందండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఈ నెంబర్కి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి అందరికీ కూడా వాళ్ళ జీవితాల్లో ఎన్నో అవమానాలు ఉంటూ ఉంటాయి. నిజంగా వాళ్ళు ఈ రోజున ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. నేను ఈరోజు బయట తలెత్తుకోలేకపోతూ ఉన్నాను, ఏడుస్తూనే ఉన్నాను బాబా, ఇంకా కూడా నన్ను ఇలా ఏడిపిస్తూ ఉన్నారు. నేను నీ భక్తురాల్ని, నువ్వు నన్ను చూస్తూ ఇలా బాధపడుతున్నానని చూస్తూ కూడా నువ్వు వాళ్ళకి ఏమీ బుద్ధి చెప్పటం లేదు ఏంటి బాబా అని చెప్పి మనం బాబాని అడుగుతూ ఉంటామండి. అలా మనం ఏడవడానికో లేదంటే కనుక ఇలా ఈరోజు తలెత్తుకోకుండా ఉండడానికి కారణం ఏంటి అనేది బాబాకు మటుకే తెలుసండి. కానీ మనలో మనం బాధపడుతూ ఉంటాం, కానీ మన మీద ఒక్క తప్పు కూడా లేకుండా ఉండొచ్చు. ఈరోజు న్యాయం అంతా కూడా మన వైపు ఉండొచ్చు. కానీ అన్యాయం చేసే వాళ్ళే గెలుస్తున్నారు బాబా. అన్యాయం చేసే వాళ్ళ మాటే బయట వాళ్ళు వింటున్నారు. నా మాట ఎవరూ అర్థం చేసుకోవటం లేదు బాబా. ఈరోజు నన్ను బయటికి తలెత్తుకోనీయకుండా చేశారు. నాకు ఇది నిజంగా చాలా బాధ పెట్టారు బాబా. నా గుండెంతా కూడా పగిలిపోతున్నట్టుగా ఏడుస్తున్నాను. ఒక్కరికి కూడా అర్థం కావటం లేదు నా బాధ అని చెప్పేసి బాధపడుతూ ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళలో వాళ్ళకు మలిపోతూ వాళ్ళని అర్థం చేసుకోవడానికో లేదంటే వాళ్ళని ఓదార్చడానికో ఒక భుజం అనేది మనకి సహాయం అవుతుందా లేదా, ఒక భుజం మీద బాబా గారు చూపించే ఆ భుజం మీద భారాన్ని ఎప్పుడైతే వేయమంటారో అలాగే మనకి మన వాదనలు చెప్పుకోవడానికి కానీ మనకి ఓదార్పునివ్వడానికి కానీ ఒక భుజం అనేది దొరికితే ఆ భుజం మీద ఇలా మనం చక్కగా నిద్రించడానికో లేదంటే సేద తీర్చుకోవడానికో వచ్చి సహాయం చేయగలిగే వారు ఎవరు అంటే ఆ బాబానేనండి. అందువల్ల ఆ బాబా ఏమంటున్నారు, మనల్ని ఇంతలా బాధ పెట్టినా, ఏడ్పించి మనల్ని అవమానించిన వాళ్ళకి బాబా ఎలా బుద్ధి చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఒక ఊర్లో అండి అత్తామామలు ఉన్నారు. వాళ్ళకి 3 కోడళ్ళండి. ఈ 3 కోడల్లో 2 కోడళ్ళు, ఫస్ట్ పెద్ద కోడళ్ళు 2 కోడళ్ళు కూడా బాగా చదువుకొని బాగా ఆస్తిపాస్తులతో వాళ్ళ అత్తగారింటికి రావడం అనేది జరుగుతుంది. ఇంకా 3వ కోడలండి. 3వ కోడలికి ఆస్తి అనేది చాలా తక్కువ. వాళ్ళకి అంతగా బంగారం పెట్టడం కానీ లేదంటే కనుక పెద్ద సంపాదన అనేది వాళ్ళ అమ్మా నాన్నకి లేదనమాట. చదువు కూడా చాలా తక్కువే చదువుకుంది. అలాంటప్పుడు ఆ పెద్ద కోడళ్ళు 2 కూడా ఆ చిన్న కోడల్ని సూటిపోటి మాటలతో నిజంగా వేధిస్తూ ఉంటారనమాట. నీకు చదువు కూడా రాదు అని చెప్పేసి, చదువు రాదనో లేదంటే కనుక డబ్బు వాళ్ళ దగ్గర లేదు అన్న ఈ 2 విషయాలు వాళ్ళకి చాలా వరకు కూడా ఉపయోగించుకుంటారండి వాళ్ళు. ఆ సమయంలో ఏం చేస్తారనంటే ఒక పని మనిషి కంటే హీనంగా ఎప్పుడైతే ఈ అత్తగారు కూడా ఆ డబ్బున్న వాళ్ళిద్దరు పెద్ద కోడళ్ళకి ఆవిడ సపోర్ట్ చేస్తుందండి. చిన్న కోడళ్ళు చెప్పేది తప్పని ఆవిడ ఏ చెప్పినా కూడా పెద్ద కోడళ్ళు ఇద్దరు ఏ చెప్తే అది వినమ్మా అని చెప్పేసి ఆవిడ వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారనమాట. చిన్న కోడలు ఎంత మంచి చేసినా కూడా ఆవిడని పట్టించుకోరు. వాళ్ళ హస్బెండ్ కూడా తనకి సపోర్ట్ ఉండకపోవడం వల్ల తను ఏడుస్తూ ఉంటుందండి. తనలో తను మదన పడుతూ ఉంటుంది. ఇంట్లో పనంతా కూడా ఇంటిళ్ళ చాకరీ కూడా ఆవిడే చేస్తుందండి. ఏ పని చేసినా కూడా ఆ అమ్మాయిని పిలువు, అమ్మ చిన్న కోడల్ని పిలువు, దానికి చెప్పు, ఆ వంట చేయమని చెప్పు, టీ పెట్టమని చెప్పు, ఇల్లు ఉడమని చెప్పు, బట్టలు ఉతకమని చెప్పు అని చెప్పి పని మీద పని ఏదో ఒక పని చెబుతూనే ఉంటారండి. ఆవిడకి రెస్ట్ అనేదే ఉండదు. ఇంతకీ ఆ చిన్న కోడలికి 2 పిల్లలు.
పెద్ద కోడళ్ళకి ఒక్కొక్క కూతురు కొడుకు ఉంటారనమాట. అలాంటప్పుడు ఆ పిల్లల్ని చూసుకోవాలి, ఇంటిళ్ళ పాదని చూసుకోవాలి అని అనేసరికి హస్బెండ్ ఎప్పుడైతే కనుక ఆ చిన్న కోడళ్ళకి సపోర్ట్గా ఉండగలిగితే కనుక నిజంగా ఆ పెద్ద కోడళ్ళు ఆడించినా కూడా ఆట అనేది నెగ్గకుండా ఉండేదండి. కానీ ఈ రోజున ఆ చిన్న కోడలు ఇంత వేదన పడుతుంది, ఇంత మదన పడుతుంది అంటే దానికి కారణం ఏంటి? దానికి తన దగ్గర డబ్బు లేకపోవడమా, తన దగ్గర చదువు లేకపోవడమా? అవి మటుకే కారణం కాదండి. సమయం సందర్భం అనేది తనకి కలిసి రాలేదు. తను అనుకుంటూ ఉంటుంది, బాబా ఎదుటి వాళ్ళ మీద తప్పు ఉంది, నా దగ్గర డబ్బు లేదని నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నన్ను ఏడిపిస్తున్నారు బాబా, నేను బయట తలెత్తుకోలేకపోతున్నాను, వాళ్ళని ఎదిరించలేకపోతున్నాను. అంతేకాకుండా మా ఆయన ముందు తన చిన్న కోడల్ని వాళ్ళ ఆయన ముందు చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారండి. చాలా తీసి పారేసినట్టు మాట్లాడతారనమాట. తనకి వచ్చేసి పిల్లలు ఉన్నా కూడా అండి తనకి పెంచడం చేత కాదని, ఏ పని చేయటం లేదని, ఇంటికి రాగానే బోల్డని చాడీలు చెప్పేస్తూ ఉంటారు ఆ చిన్న కోడల మీద. అసలు ఏం పట్టించుకోవట్లేదని, పొద్దున్ననగా బయటికి వెళ్ళిపోతుంది, మా ఇంట్లో పని చేయట్లేదని, ఏవేవో రకరకాల కంప్లైంట్లు అన్నీ కూడా వాళ్ళ ఆయనకి చెప్పేస్తూ ఉంటారు. ఇంట్లో అత్తగారు సపోర్ట్ లేదు, తోడుకోడళ్ళు సపోర్ట్ లేదు, వాళ్ళ ఆయన సపోర్ట్ లేదు అనేసరికి ఎంత బాధ అనుభవించుంటుందో ఆ చిన్న కోడలు మనందరికీ తెలుసండి. అలాంటి చిన్న కోడలికి అంటే తను అనుకుంటూ ఉంటుందండి, బాబా నన్ను ఇలా అనుమానిస్తున్నారే, అవమానిస్తున్నారే, నన్ను ఇలా ఏడిపిస్తూ ఉన్నారే, నువ్వు చూస్తూ కూర్చున్నావే అని. నిజంగా అండి అన్నిటికీ కూడా సమయం సందర్భం అనేది వచ్చినట్టుగా తనకి కూడా మంచి రోజులు వచ్చాయండి. ఎప్పుడైతే తనకి నిజంగా ఎప్పుడు పడుకునేటప్పుడు మా బాబాతోటే మాట్లాడుతూ ఉంటుంది. తన ఇద్దరు పిల్లల్ని కూడా ఒళ్ళో పెట్టుకొని నిద్రపోకుండా అలాగే గోడకి కూర్చొని ఆనుకొని నిద్రపోతుందండి. వాళ్ళిద్దరినీ కూడా జోలపాట పాడుతూ, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళిద్దరిని అలాగే ఒళ్ళో పెట్టుకుని నిద్రపోతూ ఉంటుంది. సరిగ్గా తిన్నావా లేదని అడిగే వాళ్ళు కూడా ఆ పిల్లకి ఎవరు ఉండరనమాట. అటువంటి సమయంలో అండి ఏమవుతుంది అని అంటే, ఒకరోజు వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తారండి. ఒక పెద్ద ఫంక్షన్ అనమాట. వాళ్ళ ఇంట్లో చుట్టాలు వస్తారు. వచ్చినప్పుడు వంట చేయమని చెప్తారనమాట. వంట చేసినప్పుడు అందరూ మా చిన్న కోడలు మామూలుగా ఎప్పుడు వంట చేసినట్టుగానే తనే చేస్తుంది, పెద్ద కోడళ్ళు ఎవరు పని ఏం చేయరు. అప్పుడు ఆ వంట చేసినప్పుడు భోజనానికి వచ్చిన వాళ్ళంతా కూడా చెబుతారనమాట, అందరూ ఆ చిన్న కోడల్ని చాలా మెచ్చుకుంటూ ఉంటారండి. ఆ చిన్న కోడలు చాలా వరకు ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తుంది, చాలా అందంగా ఉంది చూడడానికి, చాలా నిదానం. అంతేకాకుండా వంట కూడా తను చాలా బాగా చేసింది. ఈ వంటది ఎవరు చేశారు అని అంటే ఆ అమ్మాయి చెప్తుంది, నేనే చేశాను అని. అప్పుడు ఆ వంట చేసినప్పుడు కానీ తను మాట్లాడించే విధానం కానీ, పలకరించే విధానం కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో మెచ్చుకుంటారండి. వాళ్ళందరూ అంటారు, అమ్మ పెద్ద కోడళ్ళు ఇద్దరు కూడా డబ్బున్న వాళ్ళు, చాలా వరకు కూడా చదువుకున్న వాళ్ళైనా గర్వంగా ఉన్నారు. ఈ రోజుల్లో అలా ఉంటే సరిపోతుందా? చిన్న కోడలు చూడు తల్లి ఎంతో బాగుంది, మా ఇంట్లో కూడా ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళు ఎంత డబ్బున్నా కూడా మీలాగా చిన్న కోడలు అనేవాళ్ళు, చిన్న కోడలు లాంటి వాళ్ళు మా ఇంట్లో ఒక్కళ్ళున్నా కూడా మేము బంగారంలాగా చూసుకుంటాం తల్లి అని చెప్పేసి వాళ్ళ ముందు అన్నప్పుడు ఆ కోడళ్ళు ఇద్దరికి కూడా నోట్లోంచి మాట రాలేదండి. అసలు నిజంగా బంగారంలా చూసుకుంటాము, ఈ తల్లికి మేము ఇది బహుమానంగా ఇస్తున్నాము అని చెప్పేసి ఆ చిన్న కోడలికి ఒక బహుమానం ఇచ్చేసి వెళ్తారండి. వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు నిజంగా ఎంతో ప్రేమగా తన పిల్లలకి కూడా ఒక బహుమానాన్ని తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తారు. వాళ్ళు అనుకుంటారండి, ఆ పెద్ద కోడళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏంటా ఇంత ఇదిగా ఉన్నా కూడా అంత గొప్పవాళ్ళండి వాళ్ళు, అంటే ధనవంతులు ఇంటికి వచ్చే వాళ్ళందరూ కూడా ధనవంతులుగానే ఉంటారు కదా, అందువల్ల వాళ్ళకి ఏం బహుమానం ఇవ్వకుండా చిన్న కోడలికి బహుమానం ఇవ్వడం ఏంటి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతారనమాట పెద్ద కోడళ్ళు ఇద్దరు కూడా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారండి నిజంగా వాళ్ళ అన్న మాటలకి వాళ్ళ అత్తగారి మనసు అనేది కొంచెం చలించడం, అత్తగారి కళ్ళల్లో నీళ్లు రావడం అనేది జరుగుతుందండి. ఏ అత్తగారి ముందైతే వాళ్ళందరూ కూడా ఇన్సల్ట్ చేశారో, పెద్ద కోడళ్ళు ఇద్దరు కూడా అత్తగారికే సపోర్ట్ చేస్తూ కోడల్ని ఇన్సల్ట్ చేశారు ఫస్ట్లో. కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న కోడలు మెచ్చుకోవడం వల్ల తనకి మనసులో తన మనసాక్షి అనేది గుచ్చుకోవడం అనేది మొదలుపెట్టిందండి. ఈ బయట వాళ్ళకి అర్థమైంది, నాకెందుకు అర్థం కాలేదు చిన్న కోడల గురించి, నేనెందుకు ఒప్పుకోలేకపోయాను అని చెప్పేసి తన మనసుని మార్చగలిగాడండి బాబా. ఎప్పుడైతే అత్తగారి సపోర్ట్ తనకు వచ్చిందో, తన పెద్ద కోడళ్ళు తెల్లారుజామునే పెద్ద కోడళ్ళు ఆ చిన్న కోడళ్ళు తిట్టడమో, వాళ్ళని విసుక్కోవడమో చేసిన దగ్గర నుంచి వాళ్ళ అత్తగారు వచ్చేసి, అమ్మ చిన్న కోడళ్ళని అలా అనొద్దు, మీ పళ్ళు మీరు
చేసుకోండి, అన్ని పనులు తనకి చెప్పొద్దు. ఎందువల్లంటే మీలాగే తను కూడా చాలా ఒక మంచి కుటుంబంలో నుంచి వచ్చింది. తనకి మాట తీరనేది తక్కువగా ఉన్నా కూడా ఓర్పు అనేది చాలా ఎక్కువ. అలాంటి ఓర్పు మంచితనం అనేది తన దగ్గర ఉంది కాబట్టి తనకి మీరు ఇహ నుంచి సేవ చేయండి అని చెప్పేసి అత్తగారు సపోర్ట్ చేస్తుంది. ఈ మాటలు ఎప్పుడైతే వింటాడో వాళ్ళ ఆయన, ఆ చిన్న కోడలు వాళ్ళ ఆయన ఎప్పుడైతే వింటాడో అత్తగారు సపోర్ట్ చేసేసరికి అతను కూడా మాట తీరనేది, ఇంకా హస్బెండ్ సపోర్ట్ చేసేసరికి ఎవరు మనని ఏమీ అనరండి. ఆయన గనక కరెక్ట్గా ఉంటే ఇంకా మిగతా వాళ్ళతో మనకి పని ఏముంటుంది. అలాగే ఇంకా అప్పటి నుంచి కూడా తన జీవితంలో ఎంతో మార్పు అనేది రావటం జరుగుతుందన్నమాట. ఈ విధంగా వాళ్ళందరికీ కూడా నేను బుద్ధి చెప్పబోతున్నాను అని చెప్పి బాబా తనకి చెప్తున్నారండి కలలో కనిపించి. నిజంగా అండి ఇది అక్షరాల నిజమండి. మనందరము అనుకుంటూ ఉంటాం ఎవరో వచ్చి మనల్ని కాపాడాలి చేయాలి అని. సమయం అనేది వచ్చినప్పుడు వాళ్ళ నోర్లు వాళ్లే మూసుకుంటారండి. అందువల్ల మనమేమి చేయాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, ఏడవాల్సిన అవసరం లేదు. అందువల్ల బాబా ఈరోజు మన కన్నీరు తుడుస్తూ మనకి ఈ కథను అందించారు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.